కాకుండా అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా ఎప్పుడు కూడా ఏ గొడవలకు కూడా ప్రోత్సహించిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి మీద ఈరోజు కిడ్నాప్ కేసు పెట్టారు అని అంటే నిజంగానే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రం మొత్తం కూడా అందరికీ, మైనారిటీలకు కానీ ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆయన గురించి చాలా చక్కగా తెలుసు. అలాగే రాజకీయంగా కాకుండా వ్యాపార పరంగా కూడా నాన్నగారు ముస్తఫా గారు 40 సంవత్సరాల నుంచి పొగాకు వ్యాపారం చేస్తున్నారు. ప్రతి ఒక్క రైతుకి కానీ లేకపోతే ప్రతి ఒక్క వ్యాపారవేత్తతో కూడా ఆయన చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈరోజు సూరిబాబు అని చెప్పి మరి నూజివీడు దగ్గర ఆయన మరి కేసు పెట్టడం జరిగింది. ఏం కేసు అంటే కిడ్నాప్ కేసు. రిగార్డింగ్ ఏంటి అంటే మరి సూరిబాబు అనే వ్యక్తి మా తమ్ముడితో, అంటే తమ్ముడితో వ్యాపారంలో ఉన్నారు కాబట్టి నాన్నకి తెలియకుండా దాదాపుగా 36 లక్షలు మరి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఎందుకు అనంటే పొగాకు కొనడానికి. మరి పొగాకు కొనడానికి ఆయన మీడియేటర్ ఉండి సూరిబాబుకి 36 లక్షలు ఇస్తే ఆ 36 లక్షలు తన దగ్గర పెట్టుకొని దాని గురించి మరి ఆయన పొగాకు ఇవ్వాల్సింది ఆ పొగాకు కూడా ఇవ్వకుండా చేయకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నారు. అయితే మా బయర్స్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే సూరిబాబు అనే వ్యక్తి ఏం చేస్తున్నారంటే మాకు ఇవ్వాల్సిన పొగాకుని వేరే వాళ్ళకి అమ్మటానికి తను పొగాకు పంపించడం జరిగింది. దాంట్లో ఏమైంది అంటే మా బయర్స్ ఆయన కనిపిస్తే తీసుకొని వచ్చి నేరుగా, వీళ్ళు ఏదో కిడ్నాప్ అని అంటున్నారు కదా, కిడ్నాప్ కాదండి, నేరుగా వాళ్ళ ఆ ఆటోని కానీ దాంట్లో ఉన్న కూలీ మనిషిని కానీ డ్రైవర్ని కానీ లేకపోతే వాళ్ళ కొడుకున్నారంటున్నారు, వాళ్ళని తీసుకొని వచ్చి కాకాణి స్టేషన్లో ఆయన్ని హ్యాండ్ ఓవర్ చేసి అయ్యా వీళ్ళు మాకు డబ్బులు ఇవ్వాలయ్యా, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టండి అని చెప్పి మా బయర్స్ ఉన్నారు వాళ్ళు తీసుకెళ్తే అక్కడ దాదాపుగా 1 అవర్ పాటు కూర్చోపెట్టి అలాగే మా బయర్స్ని అలాగే సూరిబాబు అనే వ్యక్తి వాళ్ళ కొడుకుని అలాగే బండిని అన్నీ అక్కడ పెట్టి గంట సేపు ఉండి వెనకాల మంతనాలు చేసి ఆయన మీదే మా తమ్ముడు మీద మరి నూజివీడు స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. కిడ్నాప్ కేసు అలాగే ఇంకా మిగతా సెక్షన్స్ అవన్నీ పెట్టడం జరిగింది. మరి రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇదేనా? నాకు అర్థం కాదేంటంటే ఒక బాధితుడు నాకు అన్యాయం జరిగిందయ్యా న్యాయం చేయండి అని చెప్పి మరి స్టేషన్ దగ్గరికి వెళ్తే తిరిగి బాధితుడి మీదే కేసు పెట్టడం నిజంగానే సమన్వయమని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకనంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి న్యాయం జరిగిద్ది, ఇదిగోండి ఒకవేళ కిడ్నాప్ అంటే ఫోన్లు తీసుకుంటారు, లేకపోతే కిడ్నాప్ అంటే ఎక్కడైనా తీసుకెళ్తారు, కానీ మేము తీసుకొని వచ్చింది న్యాయం దగ్గరే కదా. పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి మీరు చూసుకుంటే పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలో ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేయండి. మరి అలాగే ఈనాడు పేపర్లో ఏదో రాశారు, ఏంటి మేము కాజా టోల్ ప్లాజా దగ్గర వాళ్ళని మేము పట్టుకున్నాము, 5 నిందితులను పట్టుకున్నాము, 5 కిడ్నాపర్లు పట్టుకున్నాము. అయ్యా వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు బయ్యర్లు, పొగాకు కొంట ఒకటే తెలుసు వాళ్ళకి. మాకు పొగాకు బిజినెస్ని తీసుకొని వచ్చి రాజకీయాన్ని అంటకొట్టి ఈరోజు ముస్తఫా గారిని ఎలాగైనా ఒక మైనారిటీ నాయకుడిని ఏ విధంగా అయినా ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి మీ ఆలోచన ఏంటి అని నేను అడుగుతున్నాను. ఎందుకనంటే ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టరు, ఎవరిని చేయరు, వ్యాపారంలో కానీ రాజకీయ పరంగా కానీ ఎక్కడికంటే స్మూత్గా ఉంటారు. చాలా అంటే అందరితో కలిసిపోయే వ్యక్తిని ఈరోజు ఆయన మీదే ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు ఈ కూటమి ప్రభుత్వానికి న్యాయం అని అడుగుతున్నాను. రెడ్ బుక్ రాజ్యాంగం ఇదేనా మీ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే? ఒక వ్యాపారవేత్తని ఈ విధంగా హింసించడమేనా మీ రెడ్ బుక్ రాజ్యాంగం అని అడుగుతున్నాం. స్టేషన్లో ముస్తఫా గారి కంపెనీ అనగానే మీరు నూజివీడులో కేసు కట్టారు, మరి ఏ విధంగా కేసు కట్టారు అని చెప్పి న్యాయం అడుగుతున్నాం. అలాగే మేము ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాము, న్యాయం జరిగే వరకు మేము న్యాయ పోరాటం అలాగే హైకోర్టులో ఖచ్చితంగా వేసి దీని గురించి మాత్రం నిజంగానే ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు వెనకుండి చేయిస్తున్నారు వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకొక విషయం, ఎవరో ఏదో రాజకీయ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు ముస్తఫా గారు అది ఇది అని చెప్పి, మీ దగ్గర ప్రూఫ్లు లేకుండా ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు కూడా మీరు ఏదో ఈనాడు పేపర్లో అది రాశారు. ఏమని రాశారు? మేము టోల్ ప్లాజా దగ్గర కిడ్నాపర్ వాళ్ళని అందరినీ తీసుకున్నామన్నారు. ఏది మీరు ఒకసారి ఎవిడెన్స్ చూపించండి. టోల్ ప్లాజా దగ్గర మీ ప్రభుత్వమే ఉంది, టోల్ ప్లాజా దగ్గర కెమెరాస్ ఉంటాయి కదా, తీయండి, కెమెరాస్ తీసి ఒకసారి చూపించండి. మీరు ఒకవేళ నిజంగానే టోల్ ప్లాజా దగ్గర తీసుకున్నాము అని అంటే కెమెరాస్ బయట పెట్టండి, కెమెరాస్లో ఉన్న రికార్డింగ్ బయట పెట్టమని అడుగుతున్నాం. అలాగే కాకాణి స్టేషన్లో పోలీస్ స్టేషన్లో ఉన్న టైమింగ్ ప్రకారంగా ఆ టైం ప్రకారంగా దాన్ని కూడా బయట పెట్టమని చెప్పి నేను అధికారుల్ని పోలీస్ వ్యవస్థని అలాగే కోర్టు ద్వారా వెళ్తాం, కోర్టు ద్వారా కూడా ఇది తేల్చుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ, నమస్తే. ఓకేనా? ఇంకెక్కువ